అంత ఆస్తిని పాడు చేసిన ఆ కుమారుడు రాగానే దూరంలోనే చూసి కనికరపడ్డాడంట. తర్వాత పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అన్నమాట. ఒక పాపి అయినా, ఒక సుంకరి అయినా, ఒక వ్యభిచారి అయినా, ఎన్ని తప్పులు చేసినా కూడా తండ్రి అని నిజంగా తెలుసుకొని, నిజంగా బుద్ధి వచ్చి, నిజంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ తండ్రి కనికరపడ్డట్టు పరలోకమందున్న తండ్రి కనికరపడేవాడు. ఫస్ట్ ఈ వ్యక్తికి ఏమి ఇచ్చాడంటే ప్రేమ ఇచ్చాడు. కొన్నిసార్లు డబ్బుల కంటే, అన్నం కంటే విలువైంది ప్రేమ. అందుకని మనము ఎంత పాపాలు చేసి ఎంత దూరం అయిపోయినా కూడా తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు పరలోకమందున్న తండ్రి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను, దానికోసం తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. లోకం అంటే పాపంతో నిండిన వాళ్ళే కదా. ఈ లోకానికి ప్రేమను చూపించాడు. అలాగే పాపలమైన మన ఎడల దేవుడు తన ప్రేమనిచ్చాడు.